హాయ్ ఫ్రెండ్స్, ఇయాల్టి లాగ్ వచ్చేసి నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా మా ఇంట్లో. సో అది కూడా దమ్కి వెజిటేబుల్ బిర్యానీ. అయితే ఎట్లా చేస్తున్నా ఏంది అనేది ఒకసారి చూపెట్టేస్తాను మీకు. చలో నడవండి కిచెన్ రూమ్లోకి. నేనైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా వెజిటేబుల్స్ అండ్ ఆనియన్స్, రైస్, బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను. బాందీ పెట్టుకున్నాను, కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మళ్ళీ దాని తర్వాత అది అన్నీ పెట్టుకున్నాను. ఇది ఆనియన్స్ కూడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోస్తున్నాను. ఓకే, ఆయిల్ బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం సైడ్కి తీసి పెట్టుకున్న ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా వేసేయాలి. లవంగ, దాల్చిన చెక్క, ఇలైచీ, సాజీరా. నా దగ్గర ఎక్కువ లేకుండే ఇది అదేంటి మన బిర్యానీ ఆకు అవన్నీ. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరు తెస్తారని చెప్పేసి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి చూపిస్తున్నా. వేసేసుకుందాం, చూద్దాం. వెళ్తాండే కదా, ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఏమో చిట్ అంటుంది. ఓకే, కొంచెం సన్నగా పెట్టుకొని ఆనియన్స్ ఏదవుతుందో ఆనియన్స్ కలుపుకున్నాము. జర్రీ వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేస్తున్నాను. కలుపుకుందాం. ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు నేనైతే 3 కట్ చేసుకున్నాను సరిపడా. ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. మనం సరిపడా నీళ్ళు తీసుకుందాం. నేను ఈ బాల్టీ అంత నీళ్ళు నిండా తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్. నేనైతే 2 బాల్టీస్ కప్ తీసుకున్నా కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయే లోపల మనము ఈ పక్క స్టవ్లో వచ్చేసి మనము ఆనియన్స్ బ్రౌన్ చేసుకొని పెట్టుకున్నాము. నేను ఆల్రెడీ ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను. ఓకేనా, ప్యాన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా వేడి కాగానే, సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకుండా తగ్గొచ్చింది. ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. మనము వేసేస్తున్నాను నేను దీంట్లో. ఇది బాగా బ్రౌన్ కలర్ అవ్వాలన్నమాట. నేను నైట్ బాగా చాక్లెట్స్ అవన్నీ తిన్నా ఫ్రెండ్స్. దాని ఎఫెక్ట్ అన్నమాట ఇది. ఓకే, ఇవైతే కానీ బ్రౌన్ అంతా మంచిగా కడక్గా క్రిస్పీగా బ్రౌన్గా అయిపోయింది కదా, మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఈ మెయిన్ గ్యాప్లో చికెన్ రోస్ట్ చేసుకుందాం మనము. ఓకేనా, చికెన్ రోస్ట్ కూడా నేను దాన్ని మ్యానిక్యులేట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇలా చేయాలి, అది కూడా చూపిస్తాను మీకు. నేనైతే చికెన్ ఫ్రై చేసుకోనికి చికెన్ చిన్న గొట్టించుకొని తీసుకొని వచ్చినాము. ఈ దగ్గర అయితే చాలా సివియర్గా ఉంది. ఇప్పుడు సీన్ అవుతుంది. ఇంట్లో పేస్ట్ వేస్తుండే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయినాను.
ఇంకొంచెం దాని తర్వాత కారం ఇస్తుండే. ఫోర్ స్పూన్స్ వేసిండు. ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇక సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇంకంతే. ఒక స్పూన్ ఉప్పు, మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. ఇది నాలుగోది. కారం సరిపోతుంది. మంచిగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ అట్లా పెట్టాలి. కనేసి ఇప్పుడు దాకా మనం తాలింపు వేసుకున్నదంతా మంచిగా బాయిల్ అవుతుంది. మనం అయితే దీంట్లో సోక్ చేసి పెట్టుకున్న వాటర్ కలిపేసుకుందాం. రైస్ కలిపేసుకుందాం. నేనైతే దీంట్లో రైస్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంతది కూడా మొత్తం పోసేసుకోండి. ఇంకొంచెం ఉంది దీంట్లో. కొన్ని వాటర్ దీంట్లో పోసి పంపేసుకున్నాం. చలో ఇది ఇట్లా కానీ దీని మీద ఒక డక్కని కవర్ చేసుకున్నాం. ఓకే, మీరు చూసింటే చికెన్ కూడా మ్యానికులేట్ చేసి పెట్టుకున్నాం. కవర్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అంతా మ్యానికులేట్ చేసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీకి ఒక చిన్న బాజీ లాంటిది తీసుకొని దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను నేను. యూ కెన్ సీ హియర్. అన్నీ మిక్సింగ్గానే ఉండాలి. దీంట్లో ఫస్ట్ మనము కర్డ్ వేసుకుందాం. 1 కప్ కర్డ్. ఓకే, దాని తర్వాత కొద్దిగా ఉప్పు, కారం. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు చూస్తున్నారో కొద్దిగా కర్డ్ వేసి నేను కలుపుతున్నాను. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కర్డ్లో. యూ కెన్ సీ. ఓకేనా, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఇంకా దీంట్లో పుదీనా. యూ కెన్ సీ మా చెట్టుదే ఇది, అందుకని ఫ్రెష్ ఇట్లా తెంపి మనం ఇట్లా వేసేసుకుందాం. పిచ్చి పిచ్చికి ఇట్లా చేసి ఇంత స్మెల్ వస్తుంది తెలుసా. వీడికి వస్తుంది స్మెల్. ఎంతన్నా ఆర్గానికే ఉంటుందండి. ఓకే, ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మిక్స్ చేసుకుందాము యాజ్ యూజువల్గా. ఇప్పుడు దాకా పెరిగేసి పెట్టుకున్నాం కదా, అది యాజ్ యూజువల్గా మిక్స్ చేసి పెట్టుకున్నాం.
ఇంకా దీంట్లో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. మనకి తీసి పెట్టుకున్నాను. దీని మీద మూత పెట్టేసి కొద్దిగా పెట్టేసి సైడ్కి. కానీ ఉండని ఒక అర్ధగంట దాకా. ఇంకా దీంట్లో కొద్దిగా కర్డ్ వేసి సీను కలుపుతుండు, ఫ్లేవర్ గురించి అంట. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తారాము, ఇప్పుడే వేస్తారా? ఆగు, కార్న్ఫ్లోర్ ఇస్తాం. ఇంకా దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేస్తాను ఫ్రెండ్స్, కొంచెం చిట్కడంట వేసేనంతగా, ఆ పీసెస్ ఉడుకుతాయి కదా అందుకని. దీంట్లో కార్న్ఫ్లోర్ వేస్తాను ఫ్రెండ్స్, ఒక చెంచా కార్న్ఫ్లోర్. ఇంకో చెంచా కలుపుతుండు ఫ్రెండ్స్. మనదైతే ఇక్కడ 60% అనేది కుక్ అయింది, 60 కాదు 80% కుక్ అయింది. కొద్దిగా నీళ్ళు ఉంటే గంజి పంపేసుకున్నా. దింపేసాం ఇంకా. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఇది రైస్ పొయ్యి మీద పెట్టేస్తున్నా. దమ్కి బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ డైరెక్ట్గా పెట్టద్దు, ఇట్లా పెంక పెట్టుకోవాలి. పెంక పెట్టుకొని దాని మీదకి పెట్టుకోవాలన్నమాట, ఓకేనా? ఇది పెడుతున్నా కొద్దిగా వేడి, కానీ వేడి అవుతుంది ఇప్పుడే, వేడి కానీ ఇదంతా దాని మీద పెడదామని. ఇంట్లో పెట్టి దీని లోపల రైస్ వేయాలి. రైస్ వేసి కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ అన్నము ఈ బాల్జీలోకి వెళ్తుంది అనమాట. ఇట్లా అట్లా నిల్చొని చూసే బదులు కొద్దిగా వీడియో తీయచ్చు కదమ్ము, లేకపోతే నువ్వన్నా వేయచ్చు కదమ్ము. అడిగేదాకా తీయడం అన్నమాట సీన్. నేను అదే అంటే పోనీ ఇగో ఈ నీళ్ళు చల్లుదాం కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా చల్లి మళ్ళీ దాని మీదకి లేదు, గంజంపున నీళ్ళు దాని మీద వేస్తున్నాం కింద అడుగంటకుంటా. చాలే మనం మెత్తగా కావాలి. అట్లా వేసిన తర్వాత ఇంకా ఇంత కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేస్తున్నారు, అయిపోయిందన్నమాట మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కలుపుకున్నాం, మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఏదో వేస్తున్నాడు సీను. చూద్దాం వేస్తున్నాడు ఎట్లా వస్తుందో.